ప్రజలారా నమస్తే. ఇగో సీమరాజ్ అన్న ఇంకోటి ఆనిముత్యం అసంటి వీడియో మేము ముంగటి పట్టుకొచ్చిన. మరి జగన్ అన్నను 151 శాసనసభ్యులు అందరూ ఇసబెట్టిపోయినరు. ఒక యాంకర్ శ్యామల అండ్ సీమరాజ్ అన్న వాళ్ళిద్దరే జగన్ అన్నకైతే తోడు ఉన్నారంట. మరి ఇప్పుడు దాని గురించి శ్యామల ఏం మాట్లాడుతుంది, ఆమె గురించి సీమరాజ్ అన్న ఏం చెప్తాడు, ఆయన మాటలనే ఇందాం. ఒకసారి ఇనూరి ఏం చెప్తున్నాడో ఏం కథ అని. ఎవరైతే ఉన్నారో పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తా ఉండాలి, జగనన్నకు నేను ఒక సైనికురాల్ని, జగనన్నకు నేను తోడుగా ఉంటాను అన్నావు. జగనన్న అందరూ ఇసుపెట్టి దుబ్బినారు. 151 మంది శాసనసభ్యులు ఇసుపెట్టినా నేను సీమరాజ అనేటువంటి నేను యాంకర్ శ్యామల అనేటువంటి మేమిద్దరం మాత్రమే జగనన్నకు తోడుగా ఉన్నామని మరొకసారి తెలియజేసింది మా యొక్క శ్యామలక్క. అక్క ఏం మాట్లాడిందో విన్నాం, ఆ తర్వాత మన వీడియోలోకి పోదాం. చెప్పక్కాయ్. నమస్తే. మేము కూడా చెప్తాం, నీకు కూడా నమస్తే. ఎక్కడున్నావు? మా ఆంధ్రాలో ఉన్నావా లేకపోతే తెలంగాణలో ఉన్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అడుగుతారా? కాయ చెప్పు. స్వాగతించుకుంటే సిద్ధమాన పట్టుకొని ఏమన్నా స్వాగతించాల్సిందే. ప్రజాస్వామ్యం ఇదే. ప్రజాస్వామ్యం మనం ఇచ్చినటువంటి 730 హామీలు ఎట్లయినాయి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లు ఎట్లున్నాయి, రాష్ట్రానికి రాజధాని అనేది ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే 1, 2 కాదు శ్యామలక్కాయ్. ప్రజలు తీర్పు స్వాగతించాలంట. స్వాగతించుకుంటారంటే ఏం చేస్తావు? పట్టుకొని నువ్వు అంటావా? స్వాగతించాల్సిందే తప్పదు. స్వాగతించుకుంటామంటే ఏమి డాన్స్ చేస్తా దగ్గర గిజ్జలు కట్టుకుని కాళ్ళకే ఉన్నా ఏం చేస్తావో ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా మనకు ప్రతిపక్షంలో కూర్చుండేటువంటి స్థానం కూడా లేదు. మనం ఏం చెప్పినావు, పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తుంది, జగన్ మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పినాం. ఏమైంది? 70,000 పైగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలిచినాడు. ఆయన తీసుకున్నటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో, ఆయన తీసుకున్న అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఆయన భారీ మెజారిటీతో గెలిపించుకున్నాడు. మా నాన్న 151 స్థానం నుంచి మధ్యలో 5 లేపు తొప్పి ఆ పక్క ఒకటి ఏ పక్క ఒకటి పెట్టుకొని క్రికెట్ టీము ఆడుదాం ఆంధ్రాకి సిద్ధమైనాడు. మా మీరందరూ వచ్చి మింగబెట్టాన్ని చాలు, మళ్ళా నువ్వు మళ్ళా వీడియోలో మాట్లాడమల్లా నేను చాలు అన్నకో, నేను ఒకటే సరిపోతాను. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా ఈ సీమరాజు అనేవాడు ముందు ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి కామెంట్ కింద అయితే తెలియజేయండి. ధన్యవాదాలు మా, మీకు కూడా ధన్యవాదాలు. అంటే ఇంకేమన్నా మిగుతారేమో, మాకు బతుకులేదేమో, మాకు స్టేజ్ మీద మైకిరేమో, మమ్మల్ని ఎవరు డాన్స్ వేయండి మేము చూస్తామని పిలుసరేమో, మమ్మల్ని బయట దేశాలకు రమ్మనరేమో, మాకు ఈవెంట్లు లేరేమో, మాకు యాంకరింగ్ లేరేమో అని ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పు నీకు అయినది నీ చరిత్ర కేలు కథ దుకాణం బంద్. ఇవి ఇంత ముందు నోట్లో ఏం శాంగడ్డ పెట్టుకోన్నా, ఏం గడ్డ పెట్టుకోన్నావు అన్నా నేను. ఇంత ముందు నోట్లో ఏమి గడ్డ పెట్టుకోన్నావు, శాంగడ్డ పెట్టావా, గెలిచిగడ్డ పెట్టావా, ఇది ఉర్లగడ్డ పెట్టావా, ఏమి గడ్డ పెట్టావో అని అడుగుతారు ప్రజలు. ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటున్నావా? నువ్వు ఇంతకుముందు కళ్ళు ఏమన్నా శేషం పోసారా శవంలో, లేకపోతే కళ్ళలో ఏమన్నా పోసారా? దేంట్లో పోసారు నీకు శేషము? అంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి స్థాయి తెలీదా, చంద్రబాబు నాయుడు గారి స్థాయి తెలీదా, జగనన్న స్థాయి తెలీదా, నీకు అదేవిధంగా సజ్జల గారి స్థాయి తెలీదా, పేపర్ ఇచ్చిన నా కొడుకు స్థాయి తెలీదా, ఎవడు స్థాయి ఏందనేది నీకు తెలీదా? తెలియకపోయినా నువ్వు తెలియదని ఏమన్నా ఈ విధంగా మాట్లాడినావా? నాకు తెలీదు శివరాజాదికి నేను మాట్లాడినాను నాటైనా ఒప్పుకో, ఇబ్బందిలే. పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు బా ఏమి నట్టన్నారా స్వామి? పురంధేశ్వరి గారికి కూడా గట్టిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలు చెప్పేదాని బదులు
రాష్ట్రం అంతా తిరుగుపోయి వైసీపీ ఓట్లేసిన వాళ్ళు ఎవరెవరు కూడా వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళు ఓదార్చరా అన్న ఓదార్పు యాత్ర చేశాడు కదా, నువ్వు అన్నకు ఓటేసిన వాళ్ళు నువ్వు కూడా పోయి మన పార్టీ నాయకించిపోయిందే అని చెప్పి నువ్వు కూడా పోయి పాదయాత్ర చేయి. రాష్ట్రంలో మళ్ళా అన్నని గెలిపించుకోవాలంటే నువ్వు పాదయాత్ర చేయాలా, నేను 30 సంవత్సరాల పాటు కండువా వేసుకొని నేను మాట్లాడాలా, ఖచ్చితంగా తప్పవు. పోయి పాదయాత్ర చేయబో. ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు నెరవేరలేదు ఓడిపోయిన నాడు గెలిచిన నాడు ఎప్పుడు ఎర్రవేయలేదు. అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఎన్ని మాట్లాడాలని చాలా టైం పడుతుంది. నేను ముందుగానే దమాకు నాకు అంత మాత్రమే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఏమో ఓడిపోయినా ఎర్రవేయలేదు, గెలిచినా ఎర్రవేయలేదు అనింది. మరి చూసారు కదా సీమరాజ్ అన్న మన యాంకర్ శ్యామలక్క గురించి ఏం చెప్తున్నాడు. వైసీపీ మరి ఇప్పుడు ఒకవేళ వైసీపీ గెలుస్తుంది అంటే చాలా ఖచ్చితంగా చెప్పినావు. పీఠాపురంలో అయితే వంగగీతనే గెలుస్తుంది అంటే ఇంకా బల్లగుద్ది మరి చెప్పినావు. ఇప్పుడు ఏమైంది, భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు గెలిచిండు. వైసీపీ పాలనలో రోడ్లు ఎట్లున్నాయి, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, మళ్ళీ స్కూల్ పిల్లలు రేపు చదువుకున్నాక వాళ్ళ ఫ్యూచర్ ఏంది, ఇటువంటివి ఏవి ఆలోచించకుండా ఖాళీ పథకాలు పెట్టిండ్రుగా, సంక్షేమ పథకాలు పెడితే రాష్ట్రం అభివృద్ధి మీద నడుస్తుందా? అవన్నీ ఎక్కడ పోవాలి, మిగతా అన్నీ రాష్ట్రం మీద ఫ్యూచర్లో ఎవరు మెయిన్ థింగ్ అంటే యూత్ అనే అంటారు. మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏవి, ఐటీ కంపెనీలు ఏవి, ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని ఏది, దేశం మొత్తంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఒకటి ఏకైకంగా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. ఇటువంటి పనులన్నీ చేసిన జగన్ అన్న ఈసారి ఖచ్చితంగా మంచి బుద్ధి చెప్పిండ్రు, ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. మరి శ్యామలక్క నువ్వు చెప్పినావు ఈసారి ఇప్పుడైతే మరి గెలిచిన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు, మరి ఇన్ని రోజులు ఏం చేసినావు చెల్లి అంటే శివరాజ్ అని అడుగుతున్నాడు. మరి మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా యాంకర్ శ్యామలక్కను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.